పిఠాపురం మండలం పీతిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార భాగంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజలతో మమేకమై జగనన్న చేసిన అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తూ ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా తిమ్మాపురం గ్రామ ప్రజలు ఆ గ్రామంలో ఉన్న సమస్యలను వంగా గీతకు తెలియజేయగా ఆమె స్పందించి సమస్యల విషయమై గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ సర్పంచ్లు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పీడోతుగూరులో ఉన్న కాలనీ, పీతిమ్మాపురంలో ఉన్న ఈ కాలనీ ఇప్పుడే చెప్పారు, ఎస్సీ కాలనీ, ఎండి కాలనీ. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు ఎస్సీ కాలనీ, ఎండి కాలనీ అన్నారు? అంబేద్కర్ కాలనీ, బాబు జగజీవనరామ్ కాలనీ అని పేరు చేసుకోండి. మీరు అందరూ తీర్మానం చేయించుకోండి. ఎందుకు అట్లాగా అలా వద్దు. నేను ఉప్పాడు కొత్తపల్లిలో 3 గ్రామాలకు అలా చెప్పాను. సర్పంచ్లందరూ కూడా కాలనీ నేమ్ పెట్టండి. చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, మనం చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ హాల్ గురించి, ఈ శ్మశాన బరియల్ గ్రౌండ్ గురించి కూడా నాకు సర్పంచ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొన్న నేను వచ్చినప్పుడు. మీ గ్రామంలో ప్రధానంగా ఉండే సమస్య ఏంటుంది ఏమని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడే కాదమ్మా, మీకు అంటే దురదృష్టకరం ఏంటంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఎందుకు అవ్వట్లేదు అంటే మాకు ఇబ్బందిగానే ఉంది, నాకైతే బాధగానే ఉంది. ఎందుకంటే మీరు ఆ విషయం గురించి మమ్మల్ని అడగటం అంటే మా బాధ్యత కూడా. నేను ఇందుకేం వాగ్దానం చేయట్లేదు మీకు. మీరు ఈ 2 నెలల్లో మీరు ఈ పని అయిపోయిన తర్వాత మీరే చెప్తురిగా ఎట్లా మీకున్న సమస్య తీరిన తర్వాత మీరే చెప్తురిగా మీరే ఇన్నాళ్ళ సమస్య మాకు తీరిందని చెప్తురిగా. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి, భోగాపురం ఒకటి చాలా పెద్ద సమస్య. భోగాపురం కాలనీకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి పైనుంచి హై టెన్షన్ వైర్లు వెళ్ళిపోయి చాలా పెద్ద సమస్య. అది చేతిలో సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్న 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి వెంటనే అవన్నీ కూడా తీయించేయడం జరిగింది. క్లియర్ అయిపోయింది, తీశారు. పైనుంచి ఇబ్బంది, ప్రమాదం లేకుండా ఉంది. వాళ్ళు కూడా అంతే, పొలం గట్టు మీద, దారిగట్ల మీద కప్పెట్టుకునే పరిస్థితి. ఇది చాలా 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 దురదృష్టకరం. మీకే కాదు, మా అందరికీ కూడా అవమానకరమే. మీ ఒక్కరికే కాదు, మా అందరికీ. తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ నేనైతే అడిగేది ఒక్కటే, మన గ్రామంలో భూమి ఇవ్వటానికి కొంచెం మీరు రైతులతో మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి. మీరు ఆ విషయం మీరు చూసుకొని చక్కగా రేటు అన్ని అనుకూలంగా ఉండేలాగా మీరు మాట్లాడండి. మీరు ఆ విషయం మీరు చేయండి. లోకల్ సపోర్ట్ మీరు మాకు ఇవ్వండి. మీరు ఎవరన్నా అడుగుతారో, ఎవరిని కూర్చోబెడతారో, ఎవరెవరు కలిసి కూర్చుంటారో, ఎవరిని మాట్లాడతారో, మాకు లోకల్ సపోర్ట్ మీరు ఇవ్వాలి భూమి అమ్మటానికి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భోగాపురంలో నేను దగ్గరకు వచ్చిన తర్వాత వేరే లిటిగేషన్ వచ్చింది. దానివల్ల మొత్తం సమైక్యాంధ్ర రావటం, అప్పుడు చేయలేకపోవటం అయిపోయింది. ప్రాసెస్లో ఇబ్బంది ఏర్పడటానికి మీరు సహకరించినట్లయితే దానికి కావాల్సిన డబ్బులు తెచ్చి పూర్తి చేసే బాధ్యత నాది. నేను చెప్తున్నాను. కాబట్టి మీ గ్రామస్తులు, మీ సర్పంచ్ గారు, మీ లోకల్లో ఉండే లీడర్స్ అందరూ కూడా పెద్దలు మాట్లాడుకుని, అట్లాగే కమ్యూనిటీ హాల్ కూడా మధ్యలో ఆగిపోయింది ఉందని చెప్పారు, అది కూడా పూర్తి చేద్దాం.